దర్శన్. ఈరోజు అయితే మనము రామారంలోని వినాయకుని మండపం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు అనంతలక్ష్మి అండి. ఇక్కడ మండపం ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారండి? దాదాపుగా 28 సంవత్సరాలు అయింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవి జరుగుతాయి అక్కడ. అవునండి. చేస్తాము, నైవేద్యాలు చేస్తాము, దీపాలు టెంపుల్ పెడతాము. అందరం లేడీస్ అందరం అనుకుంటాము. ఒకరి మాట మీద అందరం సమక్షంగా ఉండి ఒకరికొకరం అనుకొని మనస్ఫూర్తిగా అందరం మంచిగా కూర్చొని చేసుకుంటాం. చిన్న పెద్ద అనేది ఏమి తేడా లేకుండా ఏ అరమరిక లేకుండా చేసుకుంటాం. ఈ సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా ఎక్కడ ఆటంకం రాలేదు. ఇక్కడ ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ పెడతారా మేడం? అంటే పిల్లలకి కోలాటాలు కానీ చిన్నపిల్లలకు చిన్నగా పెడుతున్నామండి సరస్వతి పూజ. ఇంకా మేము పెద్దలం వచ్చేసి కోలాటాలు చేస్తున్నాము. డ్రెస్ కోడ్ ఉంటుంది, కోలాటాలు చేస్తున్నాము. దేవుడు నిమజ్జనమయ్యేదాకా మా డ్రెస్ కోడ్ మీద కోలాటాలు చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా డెవలప్ చేయాలి ఇక్కడ ఉందండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళ తర్వాత యూత్ వస్తున్నారు. వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏమేమి చేయాలని చెప్పి అందరం అనుకొని కొంచెం మండపం కానీ కొన్ని ఇంకా చేసేది పిల్లలకు చెప్పి తీసుకోండి అని చెప్పాలనేది మా కోరిక. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కవిత. కవిత గారు, మీరు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అండి? కంపల్సరీ పాల్గొంటామండి. 9 days మార్నింగ్ ఈవినింగ్ ఫుల్ ఎంజాయ్గా చాలా భక్తి శ్రద్ధతో చేసుకుంటామండి. 9 రోజులు, ఒకరోజు ప్రసాదాలు, ఒకరోజు రంగోలి, దీపాలు, పిండి దీపాలు, గరికి పూజ, పుష్పార్చన, భూమి పూజ, అన్నదానం అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. లాస్ట్ రోజు కూడా డీజే సౌండ్ తోటి కోలాటాలు అందరూ పిల్లలు అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తాం. మార్నింగ్ అంటే పిల్లలు ఈవినింగ్ టైమ్స్ లో పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి ఏమన్నా ప్రోగ్రామ్స్ పెడతారా ఈవినింగ్ టైమ్స్ లో? పిల్లలు ఈవినింగ్ ఫ్రీ ఉంటే గేమ్స్ కండక్ట్ చేస్తారండి. పిల్లల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సింధూజ. సింధూజ గారా, ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ పూజలో మీరు పాల్గొంటున్నారండి? నేను 5 years నా చిన్నప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను. అది ఇక్కడే ఎవ్రీ ఇయర్ పాల్గొంటున్నానండి. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ? చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ 9 days చాలా హ్యాపీగా ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండే వాళ్ళం. ఇది ఒక వినాయక చవితి అనగానే చాలా హ్యాపీ మూమెంట్. అందరం కలవడం,